నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ హర్షని. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే నేను మన ప్రపంచంలో పిజ్జా పుట్టిన ప్రదేశం నేపిల్స్లో అయితే ఉన్నాను అనమాట. ఇదైతే ఇటలీలో ఉంది. సో సాక్షాత్తు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది నేపిల్స్ తాలూకా ఫుట్బాల్ టీషర్ట్ అనమాట. సాక్షాత్ మరడోనా వచ్చి ఇక్కడ ఆడాడనమాట 1989లో అలాగా. సో వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా పిచ్చి అండ్ అర్జెంటీనా మరడోనా ఫ్యాన్స్ అనమాట. సో మీకు నేను నేపిల్స్ మొత్తం ఈరోజు చూపెట్టబోతున్నాను. నేపిల్స్లో 2 సైడ్స్ ఉంటాయి, గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ కూడా. సిటీ అనేది కొద్దిగా బాగుంటుంది, ఇంకా కొద్దిగా వరస్ట్గా ఉంటుంది కూడా. సో మీకైతే ఈరోజు నేను ఆ 2 పక్కల చూపిస్తాను, మంచి ప్లేసెస్ చూపిస్తాను అండ్ వీలైన మటుగా కవర్ చేస్తాను అనమాట. వీడియోని అయితే ఎవరైతే నేపిల్స్ వద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చివరి వరకు చూడండి, ఓకేనా? సో వీడియో అంటే కోర్లోకి వెళ్ళే ముందు బాగా ఆకలేస్తుంది అనమాట. మార్నింగ్ ఇప్పుడు 7 అయింది. సో ఏదో ఒకటి గట్టిగా మింగి తిని ఫస్ట్ ఒక మంచి కాఫీ తాగితే ఎనర్జీ వస్తుంది. అప్పుడు మనం వ్లాగ్ని అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదైతే మన ఇటాలియన్స్ తినే బ్రేక్ఫాస్ట్ అనమాట. చూసారు కదా, క్రోసెంట్లు అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. మొత్తం టేస్ట్ గట టోటల్ అన్నిన్నా. అండ్ చూస్తాం కదా, కాఫీ మిషన్ అది. అండ్ ఫ్రూట్స్ ఇవి కూడా తింటారు, కొన్ని బేక్డ్ ఐటమ్స్ లైక్ ఆరెంజెస్ అండ్ ఎవ్రీథింగ్. మనమైతే చూసుకున్నట్టయితే ఒక మంచి కెపచినో ఒకటిన్నా, ఇంకా ఇది చాక్లెట్తో ఉంటుంది అనమాట, డార్క్ చాక్లెట్తో. చాలా అంటే చాలా బాగుంటుంది. రోజు నేను ఇదే తింటాను మార్నింగ్. ఇదైతే సూపర్ ఉందన్నమాట. నేపిల్స్ ఫుడ్ అయితే చాలా టాప్. ఇది డార్క్ చాక్లెట్ వేసి సూపర్ ఉంది అసలు. చూసారు కదా, 2 టైప్స్ ఆఫ్ క్రీమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి చాక్లెట్, ఇంకొకటి వైట్ క్రీము. రెండు చాలా అంటే చాలా బాగున్నాయి. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా సరే డైలీ మార్నింగ్ ఇదే తింటాను నేను, ఎందుకంటే మనలాగే ఇక్కడ ఇడ్లీలు దోశలు అవే దొరకవు అనమాట. చాలా అంటే అన్నీ ఇలాంటివే ఉంటాయి. వీళ్ళు స్వీట్స్ చీజ్తో చేసినవే. ఇది వచ్చేసరికి వరల్డ్ ఫేమస్ ఇటాలియన్ కెపచినో. సెంట్రల్ స్టేషన్ అయితే ఇదన్నమాట మన నేపిల్స్ది. ఈ సెంటర్ పేరు ఏంటంటే గరిబాల్ది. ఇప్పుడు ఈ సెంట్రల్ స్టేషన్లోకి వెళ్దాం. మనం ఒక ప్లేస్కి వెళ్ళడానికైతే ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం నేపిల్స్లోని. మొత్తం ఆగస్ట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ అంత ఎక్కువ జనం లేరు, కానీ కొద్దిసేపు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది జనం అయితే వస్తారనమాట. అసలు మన ట్రైన్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేపిల్స్లోనైతే వివిధ రకాల ట్రైన్ కనెక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈరోజు మనం చూడబోయే ప్లేసులు అయితే ఈ ట్రైన్ అయితే మనకి పట్టుకెళ్ళిపోతుంది. సో ట్రైన్ కూడా చూపిస్తాను లోపల ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ. సో ఇదన్నమాట, మనం ఇప్పుడు ఎక్కడికంటే ఒక మంచి ప్లేస్, డేసీ ప్లేస్ అనమాట. ఇది ఎలాగ ఉంటుందంటే అన్నీ రోడ్డు మీదే అమ్ముతారనమాట. సో పొద్దున్న అయింది కదా, మ్యాక్సిమం ఉంటాయో లేదో తెలీదు. సో మనమైతే ఈ ప్లేస్కి వచ్చాము. సో అలాగా వాక్ అరౌండ్ చేస్తూ సిటీని అయితే చూద్దాము. మీకు మొత్తం చూపెట్టడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో ఇది వచ్చేసరికి మోంటే శాంటో అనమాట ఈ ప్లేస్ పేరు. మొత్తం ఇక్కడ చేపలు అన్నిన్నా అసలు చూస్తే అమ్మ ఇది ఇటలీయా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మొత్తం అసలు చాలా అంటే చాలా కెచ్చలుగా ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసరికి ఒక నార్మల్ సైడ్ నేపిల్స్లో. ఈ స్ట్రీట్స్ గట్టి ఇవన్నీ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో.
మొత్తం అంతా కంగాలుగా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా ఈ గ్రాఫిటీలు గట్రా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నేపిల్స్ వచ్చేసరికి మొత్తం చాలా ఎక్కువ ఈ గ్రాఫిటీలు ఇవన్నీ ఉంటాయి. అంటే వీళ్ళందరూ నా కెచ్చాలు నా కొడుకులు అనమాట. సేమ్ ఏంటంటే ఒక్కడు కూడా సరిగ్గా చదువుకోడు. మ్యాక్సిమం వీళ్ళ తాలూకా బిజినెస్లు అయితే వీళ్ళు చేసుకుంటారు అనమాట. సో అలాగా సిటీని చూపిస్తాను మీకు. మంచి కొన్ని సైడ్లు మంచి ఇవి కూడా ఉంటాయి. ఎక్కడైనా సెంటర్ అనేది బాగుంటుంది కదా. ఇక్కడ నేపిల్స్ వచ్చేసరికి సెంటరే కొద్దిగా కెచ్చలు. సో ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. పట్టపగల రోడ్డు మీద చేపలు అన్నీ ఏ విధంగా అమ్ముతుండ్రో చూసారా. చేపలు, ఆక్టోపస్, స్క్విడ్, రొయ్యలు ఇవన్నీ అమ్ముతుండ్రు వీళ్ళు. మామూలుగా ఉండదు మరి. చూసారు కదా, ఇవి ఆక్టోపస్లు కేజీ 18 యూరోలు అంట. మొత్తం ఇదంతా చేపలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం అసలు కెచ్చలుగా ఉంటుంది, కేకలాగా ఉంటుందిలే. నేపిల్స్ అయితే గొప్ప ఫ్రీగా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములూసియచ్చు, ఏడు పడితే పడియచ్చు. అసలు రూల్స్ రెగ్యులేషన్స్ ఏ బొక్క ఉండవు అన్నమాట ఇక్కడ ఈ నేపిల్స్ వచ్చేసరికి. చూసారు కదా, ఇక్కడ పొద్దున్న కదా మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే అమ్ముతుండ్రు. చావు. ఇంకా సరుకు పెట్టలేదన్నమాట. కొద్దిసేపట్లో పెడతారు సరుకుని గట. మీకు ఇంకా బాగున్నది చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇవన్నీ మామూలుగా లేదు. మొత్తం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ పొద్దున్న కదా మంచిగా శుద్ధితండ్రు. ఇవన్నీ ఇవి మిరపకాయలే కానీ కారం ఎటు ఉండవు. మొత్తం చిక్కుడుకాయలు ఇవన్నీ ఏవేవో, టమాటోలు. ఈ ఇటలీ వచ్చేసరికి ఫుడ్కి ఫేమస్ కదా, అలాంటిది ఫుడ్కి ప్యారడైజ్ లాంటిది అనమాట నేపిల్స్. సో మొత్తం ఫుడ్ సిటీ అని చెప్పుకోవచ్చు నేపిల్స్. అసలు టాప్ నాచ్ అయితే ఉంటుంది అనమాట. మొత్తం చూసారు కదా బిల్డింగులు గట్ట ఎలాగున్నాయో, మొత్తం పెచ్చులు ఊడిపోయి గట కెచ్చలుగా ఉన్నాయి అసలు బిల్డింగులు గట్ట ఇవన్నీ. ఒక పక్క కెచ్చలుగా ఉంటుంది, ఇంకో పక్క బాగుంటుంది అన్నది కదా. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ అనమాట, నేపిల్స్ ఫెడరికో II అని. ఈ యూనివర్సిటీ ఏంటంటే మొత్తం అంతా నేపిల్స్ అంతా విస్తరించి ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్. అలాగా ఒక దగ్గర మెడిసిన్, ఇంకో దగ్గర ఏమో కంప్యూటర్ సైన్స్, ఇంకో దగ్గర ఏమో బీటెక్ తాలూకా ఇది ఇవన్నీ ఎక్కడైతే ఉంటుంది అనమాట. సో ఫుల్గా అంటే యూనివర్సిటీ వచ్చేసరికి మొత్తం విస్తరించి అయితే ఉంటుంది నేపిల్స్లోని. అండ్ నేపిల్స్లో ఇమిగ్రేషన్ ఇవన్నీ ఈజీ. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారనమాట ఇక్కడ నేపిల్స్లో చూసుకున్నట్టయితే. సో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, ఇటలీలో కొద్దిగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇటలీలో ఇలాంటి బిల్డింగ్స్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట. అలాగే మన నేపిల్స్లో కూడా ఇలాంటివి ఉంటాయి. ఇటలీలో మొత్తం బిల్డింగ్స్ అన్నీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటాయి. ఫుల్గా అంటే చాలా పెద్ద బిల్డింగ్స్ అని. ఎందుకంటే ఇది నేపిల్స్ అనేది ఒక సిటీ కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇలాగా ఫొటోస్ ఇవన్నీ, అంటే నేపిల్స్ ఒక సిటీ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలాగే చాలా ఎక్కువ మంది అయితే ఉండి చాలా ట్రాఫిక్ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. నాపోలీలో ఉన్న పెద్ద బిల్డింగ్లు ఇవే ఉన్న పలంగా. మన ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఎలాగో ఇది నేపిల్స్లో అలాగనమాట. పోస్తా ఇటాలియానే అని సేమ్ స్టేట్ బ్యాంక్ లాగే, అస్సలు ఎప్పుడు పనిచేయదు ఇది. ఇదే మెయిన్ సెంటర్ స్టేషన్ అనమాట. మొత్తం అసలు కిచ్చలు
ఎక్కడ చూసినా డంకీగాళ్ళే ఉంటారు అనమాట మొత్తం అంతన్నా. ఎక్కడైనా సిటీ సెంటర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కానీ ఒక్క నేపిల్స్లోనే సిటీ సెంటర్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బిల్డింగ్లు అన్నీ చూడడానికి బాగానే ఉంటాయి, కాకపోతే చాలా అంటే చాలా డేంజర్ అసలు. ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మన ఫోన్లు ఇవన్నీ కొట్టేస్తారనమాట. సో మనం ఏంటంటే నీట్గా ఉండాలి ఎక్కడైనా. అసలు ప్రతి మొత్తం ఈ మొరక్కోవాలు, నల్లోలు వీళ్ళందరూ చూసారా ఇక్కడ మొత్తం ఏవేవో సెంట్లు గట్టన్నీ అమ్ముతుండు. ఇంకదే కెచ్చాలన్నమాట సిటీ సెంటర్ మొత్తం. అసలు మొత్తం ఇదంతా ఎవడో కర్రోడు గట్ట చూస్తే ఇంక కెమెరాని గట్ట ఫోన్ని గట్ట. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు మేము ఫోను గట్ట బయటికి తీసి వాడమన్నమాట. అంత ఇదిగా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉంటాం ఇక్కడ ఉన్నప్పుడు. నేపిల్స్లో మెట్రో స్టేషన్లు అయితే భలే ఉంటాయి. ఈ విధంగానే చూసాం కదా, బుర్రపాడులాగా ఉంటాయి అసలు. ఈ మెట్రో స్టేషన్ డిజైనింగ్లో మాత్రం ఎక్కడ తగ్గలేదు. నేపిల్స్లో ఇంకొక చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ వాల్కెనో అనమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదేంటంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద డేంజరస్ వాల్కెనో. వెర్సూవియస్ అంటాం అనమాట దీన్ని. వెర్సూవియస్ వాల్కెనో చూసారు కదా, పైన ఏకంగా మొత్తం ముక్కలాగా లెగిసిపోయింది. ఒకప్పుడు పొంపై సిటీని అయితే డిస్ట్రాయ్ చేసింది అనమాట. యాక్టివ్ వాల్కెనో, బట్ ఇదేంటంటే ఫుల్గా అంటే ఎప్పుడున్న అలాగా అంటే నిద్రలో ఉంటుంది అనమాట. ఎప్పుడు పేలుతుందో తెలియదు, కానీ ఇది పేలినప్పుడు అయితే నేపిల్స్ మాత్రం డిస్ట్రాయ్ అయిపోద్ది అనమాట. పొంపై సిటీని గట్రా డిస్ట్రాయ్ చేసింది వాల్కెనో అప్పుడు పేలి. అంత చాలా అంటే చాలా డేంజరస్ అయిన వాల్కెనో ఇది. అండ్ ఈ వాల్కెనో వల్ల మన నేపిల్స్లో అయితే ఎప్పుడు పడితే అప్పుడే ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ ఇవన్నీ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగానే కామ్గా అయితే ఉంది. బట్ ఈ మధ్యన ఎర్త్క్వేక్స్ అవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. సో మేబీ ఫ్యూచర్లో పేలే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారనమాట. సో ఇప్పుడు చూసాం కదా, నేపిల్స్ కిందనంతన్నా లావాయే ఉంటుంది. ఈ వాల్కెనో కనెక్ట్ అయ్యి ఇంకొక వాల్కెనో ఉంటుంది అనమాట అటుపక్క, పొజ్జోలి అని, క్యాంపిఫ్లెగ్రీ వాల్కెనో పేరు. ఆ వాల్కెనో నుండి ఎప్పుడున్న హాట్ స్ప్రింగ్స్ గట్టు వస్తూ ఉంటాయి. సో ఇది నేపిల్స్ వాల్కెనో వచ్చేసరికి ఇదనమాట. చూసారు కదా, వాల్కెనో అయితే మాత్రం మంచిగా పీస్ఫుల్గా స్లీపింగ్ ఫేజ్లో అయితే ఉంది. దీని పేరు మౌంట్ వెర్సూవియస్. మన పొంపై వ్లాగ్లో అయితే చెప్పానమాట మొత్తం క్లియర్గా. ఈ వెర్సూవియస్ గురించి, దీని చరిత్ర గురించి తెలియాలంటే పొంపై తాలూకా ఇదైతే చూడండి, ఓకేనా? అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఒక మెట్రో స్టేషన్ని చూడబోతున్నాం అన్నమాట. యూరప్లోనే ఒకానొక అందమైన మెట్రో స్టేషన్ అన్నమాట ఇది. అసలు మామూలుగా ఉండదు, బుర్రపాడులాగా ఉంటుంది. చూపిస్తాను. ఆ సీలింగ్ ఉంటుంది ఈ మెట్రో స్టేషన్కి. అది సీలింగ్ చూస్తే మాత్రం మీకు మతిపోతుంది అసలు. లోపలికి వెళ్దాం. లోపలైతే ఈ విధంగా ఉంటుంది స్టార్టింగ్. ఈ విధంగా తీయాలి. ఓపెన్ అయింది. ముందు అన్నది అసలైంది. వెయిట్ చేయండి, మామూలుగా ఉండదు, బుర్రపాడులాగా ఉంటుంది అసలు. వన్ ఆఫ్ ద బెస్ట్ మెట్రో స్టేషన్. సో గెట్ రెడీ గాయ్స్. మామూలుగా ఉండదు అసలు, బుర్రపాడులాగా ఉంటుంది. కళ్ళు చెదిరిపోద్ది కాసేపట్లో. ఓన్లీ నేపిల్స్లోనే ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ది, అసలు మామూలుగా ఉండదు.
అందరూ ఫోటోలు గట్టి తెగ తీసుకుంటారు ఇక్కడ. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోటోజెనిక్ స్పాట్ ఇది. అది స్టార్ట్ అయింది. చూసారా సీలింగ్ అది ఏ విధంగా ఉందో, మామూలుగా లేదు అసలు, బుర్ర పోడలాగా ఉంది. కేకో కేహ కేకహ. చూసారు కదా ఎలాగుందో అసలు, బుర్రపాడే, ఏదో ఏదో స్వర్గంలోకి వెళ్తున్నట్టు ఉంది. భలేగా ఉంది. చూసారు ఎక్కడి నుంచి, మామూలుగా లేదు అసలు. చూడండి సూపర్గా ఉంది అసలు ఇదంతా. మీకు బాగా కనిపిస్తుందని అనుకుంటాను. కెమెరా బాగానే క్యాప్చర్ చేస్తుంది. 60,000 పెట్టుకున్నాం కదా, మరి ఆ మాత్రం ఏం చెయ్యాలి, లేదంటే బొక్కేని. అలాగ సరదాగా తిరుగుదాం. అది చూసారా, ఇది బుర్రపాడులాగా ఉంది కదా. ఇది ఎక్కడంటే నేపిల్స్లో అనమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రో స్టేషన్ ఇన్ యూరప్. బుర్రపాడులాగా ఉంది అసలు, భలే ఉంది అసలు. అలాగా కాసేపు ఉంచి వచ్చింది. సో దూరం నుండి అయితే ఈ విధంగా ఉంటుంది. టైం ల్యాప్స్ గట్టి పెట్టి తీస్తే భలే ఉంటుంది. బట్ మనకు అంత టైం లేదు ఇప్పుడు. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెట్రో స్టేషన్ అనమాట. ఇది భలే ఉంటుందిలే, సూపర్ ఉంటుంది అసలు. విత్ ఇన్ సెకండ్ గ్యాప్లో అయితే మెట్రోని అయితే మిస్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకో మెట్రో కోసం వెయిట్ చేయాలి.